నమస్కారం. ఇప్పుడు అర్ధాలంకారాల్లో ఒకటైనటువంటి విచిత్రాలంకారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇది నిజంగా విచిత్రంగానే ఉంటుంది. ముందుగా దీన్ని నిర్వచనం చూడండి. విచిత్రం తత్ప్రయత్నస్యేత్తు విపరీతః ఫలేచ్ఛయా. విచిత్రం తత్ప్రయత్నస్యేత్తు విపరీతః ఫలేచ్ఛయా. ఒక ఫలాన్ని ఆశించి దానికి వ్యతిరేకంగా ప్రయత్నం చేస్తే అది విచిత్రాలంకారం. మనం ఏదైతే ఆశిస్తామో దానికి అనుకూలంగా ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ చూడండి, కోరుకునేది ఒకటి, ప్రయత్నం మాత్రం దానికి విపరీతంగా ఉంటుంది. ఇట్ ఈస్ విచిత్రాలంకార వేర్ an opposite endeavor is made with a desire to obtain a particular result. కోరుకునేది ఒకటి, చేసే ప్రయత్నం అంతకంటే విరుద్ధమైంది. ఇదేమిటో మనం చూద్దాం. సంతః నమంతి సంతః త్రైలోక్యాత్తు అపి లబ్ధుం సమున్నతిం. నమంతి సంతః త్రైలోక్యాత్తు అపి లబ్ధుం సమున్నతిం. సంతః అంటే సత్పురుషులు, త్రైలోక్యాదపి మూడు లోకాల కంటే ఉన్నతమైనటువంటి ఔన్నత్యాన్ని లబ్ధం పొందుటకు నమంతి వినయంతో వంగి ఉంటారు అని అర్థం. మరి చూడండి, నమంతి సంతః త్రైలోక్యాత్తు అపి లబ్ధుం సమున్నతిం. సంతః అంటే సత్పురుషులు, త్రైలోక్యాదపి మూడు లోకాల కంటే కూడా ఉన్నతిం సమున్నతిం ఔన్నత్యాన్ని లబ్ధం పొందుటకు నమంతి వంగి ఉంటారు, వినయంతో ఉంటారు అని అర్థం. అంటే మనం ఔన్నత్యం పొందాలంటే పైకి ఉండాలి, కానీ వినయంగా ఉండవేంటి అంటే మహాత్ముని యొక్క లక్షణం వినయంగా ఉండటం. వాడు ఎంత అణిగిమణిగి ఉంటే అంత ఉన్నతంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. కాబట్టి మహాత్మ లక్షణం ఏంటంటే వాళ్ళు మూడు లోకాల కంటే ఔన్నత్యంగా ఉండడం కోసం చాలా అణిగిమణిగి ఉంటారు అని అర్థం. నమంతి సంతః త్రైలోక్యాత్ అపి లబ్ధుం సమున్నతిం. కాబట్టి మహాత్ములు మూడు లోకాల కంటే ఔన్నత్యాన్ని పొందడం కోసం ఎప్పుడూ వంగి వంగి అణిగిమణిగి ఉంటారు. అంటే వినయంతో అణిగిమణిగి ఉండడం మహాత్ముల యొక్క లక్షణంగా కవి ఇందులో చెప్తున్నాడు. ఇది విచిత్రాలంకారం.